హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మన ఎల్బీ నగర్ నుంచి టువర్డ్స్ నాగోలు వెళ్ళే మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న కామినేని హాస్పిటల్ దగ్గర ఉన్న ఫ్లైఓవర్ నుంచి మనకు ఒక 500 మీటర్స్ డిస్టెన్స్లో మనకు ఒక రీసేల్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాపర్టీ సెమీ ఫర్నిష్డ్గా ఉన్న ప్రాపర్టీ ల్యాండ్ ప్రైస్కే సేల్కి వచ్చిందండి. ఈ విల్లా ప్రాపర్టీ వచ్చేసి ఈ టోటల్ విల్లా యొక్క ల్యాండ్ ఏరియా వచ్చేసి మనకు 501 అండి. స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి ఫేసింగ్ వైజ్గా చూసుకుంటే మనకు ఈస్ట్ ఫేసింగ్ అవుతుందండి. అండ్ మనకి విల్లా యొక్క మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి మనకు ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్ మేలో మెయిన్ ఎంట్రన్స్లు ప్రొవైడ్ చేసుకున్నారు. ప్లాట్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్. ఎగ్జాక్ట్గా మనకి విల్లా లొకేషన్ నుంచి మన కామినేని హాస్పిటల్ ఫ్లైఓవర్ వరకు మీకు క్లియర్గా ఏరియల్ వ్యూ ద్వారా రూట్ మ్యాప్ అనేది చూపిస్తున్నాను. మెయిన్ రోడ్కి చాలా నియర్ బై లొకేషన్ అండి. మనకు కన్స్ట్రక్షన్ ఏజ్ వచ్చేసి మనకు 14 నుంచి 15 ఇయర్స్ ఓల్డ్ అండి. అందుకే ల్యాండ్ ప్రైస్కే మనకి విల్లా ప్రాపర్టీ విత్ సెమీ ఫర్నిష్డ్ తోటి సేల్ చేస్తున్నారు. అండ్ మనకి బెస్ట్ ప్రైస్ తోటి మనకి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నాం. ఎలివేషన్ అనేది మీకు ఏరియల్ వ్యూ ద్వారా మనకు రోడ్ యాక్సెస్ డిస్టెన్స్ వైజ్గా ల్యాండ్ మార్క్ కూడా కవర్ చేశాను. అండ్ మనకి ఇన్సైడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతుందండి. ఇది టోటల్ మనకు G+2 ఇండిపెండెంట్గా కన్స్ట్రక్షన్ చేసిన విల్లా అండి. మనకు పెంట్ హౌస్ సంబంధించి ఒక 2 BHK పోర్షన్ అనేది పైన కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ మనకి గ్రౌండ్ లెవెల్లో మనకు సర్వెంట్కి సంబంధించిన క్వార్టర్స్, రూమ్స్ అండ్ కార్ పార్కింగ్ స్పేస్. మనకు ఆపోజిట్గా ఏంటంటే ఇదంతా ఓపెన్ స్పేస్ అనేది గార్డెన్ ఏరియా లాగా వీళ్ళు ఉంచేసుకున్నారండి. ఇది టోటల్ 501 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ఏరియా. 2 ప్లాట్స్గా మనకు డాక్యుమెంటేషన్ ఉంటుందండి. 2 ప్లాట్స్కి సింగిల్ ఓనర్ ఉన్నారు. చూడండి, మన కార్ పార్కింగ్ స్పేస్ కింద 3 కార్ పార్కింగ్ స్పేస్కి సఫిషియెంట్గా స్పేస్ ప్రొవైడ్ చేశారు. అండ్ హోమ్ థియేటర్కి సంబంధించిన రూమ్ అనేది గ్రౌండ్ లెవెల్లో ప్రొవైడ్ చేశారండి. అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఏరియా నుంచి మనకి రెసిడెన్షియల్గా మొత్తం ప్రాపర్టీ అంతా ఓనర్సే స్టే చేస్తున్నారు. ఎటువంటి టెనెంట్స్ ఉండడం లేదు ఈ ప్రాపర్టీలో ప్రజెంట్. టోటల్ బిల్ట్ ఏరియా వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 7,300 స్క్వేర్ ఫీట్ అండి. మనకి ఇంటీరియర్ మొత్తం చేయించుకున్నారు సెమీ ఫర్నిష్డ్గా. మనకు మెటీరియల్ కూడా టీక్ వుడ్ తోటి చేయించుకున్నారండి. ప్రాపర్టీ ఓనర్సే పర్సనల్గా మనకు లాస్ట్ 10 నుంచి 12 ఇయర్స్ ఈ ప్రాపర్టీలో స్టే చేస్తున్నారు. ప్రజెంట్ వీరు వేరే లొకేషన్కి రీలొకేట్ అవ్వాలన్న ప్లానింగ్ తోటి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి పెట్టారండి. చూడండి, మన స్టేర్స్ ఫస్ట్ ఫ్లోర్, మనకు సెకండ్ ఫ్లోర్ ఏరియా కవర్ చేస్తున్నాను. ఇప్పుడు రెసిడెన్షియల్గా స్టే చేస్తుంది మనకు ఫస్ట్ అండ్ సెకండ్ అండి డ్యూప్లెక్స్. మనకు గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్, మనకు సర్వెంట్ క్వార్టర్స్, మనకు గార్డెన్ ఏరియా, హోమ్ థియేటర్ లేదా స్టోర్ రూమ్ లాగా ఒక పెద్ద హాల్ ఉందండి. ఫస్ట్ ఫ్లోర్ నుంచి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నట్టు లివింగ్ ఏరియా, డైనింగ్ స్పేస్, కిచెన్, పూజా గది, ఒక గెస్ట్ బెడ్రూము. అండ్ మనకి సెకండ్ ఫ్లోర్కి ఇంటర్నల్గా స్టేర్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ పైన ఉన్న లివింగ్ ఏరియా ఫాల్ సీలింగ్ కూడా మీ వీడియోలో కవర్ చేస్తున్నాను. ఇది GHMC అప్రూవల్ తోటి కన్స్ట్రక్షన్ చేశారండి. ఒకవేళ ప్రాపర్టీ పర్చేస్ చేసుకుంటే బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. కంప్లీట్గా మనకు వైట్ పేమెంట్కి కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. చూడండి, మనకు బెడ్రూమ్ సైజెస్ మనకు ఆల్మోస్ట్ 700 స్క్వేర్ ఫీట్ నుంచి 1000 స్క్వేర్ ఫీట్ సైజ్ ఉంటుందండి ఒక్కొక్క బెడ్రూమ్ అనేది. మన ప్రతి వాష్రూమ్ అనేది ఈ విధంగా బాత్ టబ్ ప్రొవైడ్ చేశారు. ప్రతి బెడ్రూమ్కి బాల్కనీ ఉంది. దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. వాళ్ళు 100% ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్.